హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మా దగ్గర అయితే టమాటో చాలా తక్కువకే దొరుకుతుంది. 10 రూపీస్ కేజీ అంట. ఇంకా టమాటో ముందు రోజే తీసేసుకున్నానని అయితే తీసేసుకోలేను. ఇంకా వేరే కూరగాయలు అయితే తీసుకున్నాను. చూసేయండి. వ్లాగ్ అయితే ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. సింపుల్గా అయితే కూరగాయలు తీసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చెప్తున్నాను. బెండకాయ, దొండకాయ, ఇంకా పాలకూర, ఇవి 3 తీసుకున్నాను వెజిటేబుల్స్లో. అండ్ ఆనియన్ కూడా, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్. ఎందుకంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, 3 డేస్కి ఒక్కసారి తీసుకున్నానని చెప్పి ఇంకా ఇవి తీసేసుకుంటున్నాను. గరం మసాలా అయితే చూపిస్తున్నాను కదా మీకు, అవి గరం మసాలా అన్నీ కలిపి అయితే మన ఇంట్లో మనకు నాన్ వెజ్లోకి వాడే గరం మసాలా అయితే రెడీ చేస్తాను. చూడండి, సింపుల్గా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను నేను అది ఎలా చేయాలో. ఇంకా అక్కడైతే నేను డబ్బా చూపిస్తున్నాను కదా, అందులో టమాటా పచ్చడి ఉంది. ఆల్రెడీ అంతా అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మా అత్తమ్మ చేసిన టమాటా పచ్చడి సూపర్గా వచ్చింది. మీకు కావాలంటే అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా ఇక్కడైతే సింపుల్గా ఎగ్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా నార్మల్గా ఉల్లిగడ్డ, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇంకా అవి వేగాక ఉప్పు కారం వేసేసి ఇంకా అవి కూడా వేగాక మన ఎగ్స్ పలగొట్టేసి వేసేసాను. సింపుల్గా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నచ్చితే. బాయ్.